ఓకే. శ్యామలాంబ తల్లికి ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం నచికేతుడు గురించి చెప్పుకుందాం. నచికేతుడు ఉద్దాలకుడు, మహర్షి ఉద్దాలకుడు, ఆయన భార్య విశ్వవర. వీళ్ళిద్దరూ చాలా పుణ్య దంపతులండి. చాలా పుణ్య దంపతులు. ఎంతో దానం ధర్మం చేస్తూ ఉండేవారు. ఉద్దాలకుడు ఎంత దానశీలి అంటే ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆయన లేదు అనకంటే ఇస్తూ ఉండే వ్యక్తి. ఆయన మహా కోపిష్టి. చిన్నదానికి కూడా చాలా పడిపోతూ ఉండే వ్యక్తి. ఆ కోపం కూడా మళ్ళీ 5 నిమిషాల్లోపే పోయేది. కానీ ఆయనలోపే చాలా కోపం వస్తూ ఉండే వ్యక్తి ఆయన. ఆయన భార్య విశ్వవర చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి, శాంతి స్వరూపిణి. ఏదైనా చాలా ప్రశాంతంగా తీసుకుంటుంది. దైవారాధన ఎక్కువ, తపస్సు చేస్తూ చాలా నిదానంగా ఉండే వ్యక్తి ఆమె. అయితే ఆమెకి ఎప్పుడు ఒకటే విచారం, సంతానం లేదని ఎప్పుడు విచారిస్తూ ఉండేది. అది గ్రహించిన ఉద్దాలకుడు ఆమెనికి సరే మనం ఒక పెద్ద యాగం చేద్దాము, యాగశక్తితో మనకి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి యాగం తలపెట్టారు. యాగం చేస్తే ఆ యాగ ప్రతిఫలం వల్ల వాళ్ళకు ఒక తేజస్సుతో ఉన్నతమైన కుమారుడు జన్మించాడు. అతనే నచికేతుడు. చిన్నప్పటి నుంచి ఎంత తేజస్సు అంటే ఆయన చూస్తే అందరూ ఆకర్షితులు అయ్యేవారు. అంత తేజస్సు ఉండేది. ఏకసంతాగ్రాహి. ఏదో ఒకటి తెలుసుకోవాలనే జిజ్ఞాస, కోరిక. ఆ ఏదో ఒకటి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనే అతను ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడట అందరినీ. కానీ ఎవ్వరూ సరైన సమాధానం దానికి చెప్పలేకపోతూ ఉండేవారు. ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్దాలకులు గారు ఒక విశ్వజిత్ యాగం తలపెట్టారు. విశ్వజిత్ యాగం అంటే ఏంటంటే సర్వం దానం చేసేయాలి, ఏమీ ఉంచుకోకుండా. ఆ యాగం తలపెట్టి యాగం చేశారు. యాగం పూర్తయిన తర్వాత మొత్తం సర్వం దానం చేయాలి కాబట్టి దానం అంతా ఇచ్చేస్తాం. ఆయన ఇస్తూ ఏం చేశారంటే ఆయన దగ్గర ఒట్టిపోయి వాడిపోయి పనికిరాని గోవులను కూడా ఇచ్చేస్తున్నారు దానం కింద. పనికిరాని గోవులను కూడా ఇచ్చేస్తుంటే ఇది చూసి నచికేతుడికి కోపం వచ్చింది. తండ్రి అన్ని దానం ఇస్తాయి, పనికిరాని వాటిని కూడా దానం ఇచ్చేస్తున్నారు అని కోపగించి తండ్రిని డైరెక్ట్గా అడగలేక వెళ్ళి, తండ్రి సర్వం మీరు దానం చేయాలి కదా, నేను కూడా మీ సర్వంలో ఒక భాగమే కదా, నన్ను కూడా దానం ఎవరికి ఇచ్చేస్తారో ఇచ్చేయండి అని అడిగారు. దానికి ఆయన మొదట పట్టించుకోలేదు, దానం ఇస్తున్నారు. మళ్ళీ వెళ్ళి విసిగెత్తించాడు, నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇచ్చేస్తున్నారు, నన్ను దానం ఇచ్చేయండి, నన్ను దానం. ఈయన కోపిష్టి కదా, కోపం వచ్చి నిన్ను యమధర్మరాజుకి దానం ఇచ్చేస్తున్నాను వెళ్ళిపో అని అన్నారంట. యమధర్మరాజుకి దానం ఇచ్చేస్తున్నాను అనేసరికి బాబు ఆశ్చర్యపోయాడు. ఆయన కోపం ఒక్క క్షణమే కదా తగ్గింది. అనేసాడు మాట, ఏం చేయగలడు, మాట అనేసాడు దానం ఇచ్చేస్తానని. ఈ బాబు పట్టుకొట్టాడు, నన్ను పంపించండి యమధర్మరాజు దగ్గరికి, నేను వెళ్ళిపోతాను. అప్పుడు చేసేదేమి లేక ఆయన తపశ్శక్తితో బాబుని యమధర్మరాజు దగ్గరికి యమలోకం పంపించాడు. అక్కడికి ఈ బాలుడు వెళ్ళేసరికి యమధర్మరాజు లేరు. ఆయన బ్రహ్మ దర్శనార్థమై బ్రహ్మలోకం వెళ్ళారు. ఈ 3 రోజులు రావడానికి టైం పడితే ఆ 3 రోజులు కూడా ఈ పిల్లవాడు తిండి నిద్ర లేకుండా అలాగే కూర్చొని ఉన్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత 3 రోజుల తర్వాత యమధర్మరాజు వచ్చారు. చూసాక అక్కడ ఒక బాలుడు ఉన్నాడు ఎంతో తేజస్తో. యమకింకర్లు చెప్పారు, యమధర్మరాజా ఈ బాలుడు వాళ్ళ తండ్రి మీకు దానం ఇచ్చారట, వచ్చి ఇక్కడే కూర్చున్నాడు, మిమ్మల్ని కలుస్తానని 3 రోజుల నుంచి తినలేదు పడుకోలేదు అని అన్నారు. అది చూసిన యమధర్మరాజు ఎంతో ఆనందించి ఆశ్చర్యంతో, బాబు నీవు ఒక బ్రాహ్మణ కుమారుడివి, నా ఇంటికి వచ్చావంటే అతిథితో సమానం. అతిథి 3 రోజుల నుంచి ఏమీ తినకుండా నీవు ఉన్నావు ఉపవాసంతో, కాబట్టి నీకు 3 వరాలు ఇస్తాను, ఏమైనా కోరుకో అని అడిగారట. అడిగితే నా తండ్రి తెలియక పనికిరాని వాటిని దానం చేసేసాడు, ఆయన క్షమించండి, కోపంలో నన్ను మీకు దానం ఇచ్చేశాడు, ఆ దానాన్ని విరమించేసి నేను భూలోకం వెళ్ళినప్పుడు నా తండ్రి నా మీద కోపపడకంటే దగ్గరికి తీసుకునేలా చెయ్యండి అని మొదటి వరం అడిగాడు. అలాగే నాయన అని చెప్పి ఆ తండ్రిని క్షమించేశాడు. 2వ వరం అడిగాడు, మనం యజ్ఞ యాగాలు చేస్తాం కదా, అగ్ని స్వరూపం ఏంటి అసలు, ఆ యజ్ఞ యాగాలు ప్రతిఫలం ఏంటి, యజ్ఞం యాగాలు చేస్తే స్వర్గానికి వెళ్తామని అంటారు కదా, దాని గురించి నాకు వివరించండి అని చెప్తే యమధర్మరాజు కూర్చోబెట్టి ఆ బాలుడికి అంతా యజ్ఞాలు యాగాలు ఎలా చేయాలి, హోమాలన్నీ అవన్నీ ఎలా పఠించాలి, ఆ అన్నీ వివరించి చెప్పి అగ్ని స్వరూపాన్ని చూపించి అగ్ని స్వరూపం వివరించారు. ఆ అగ్ని స్వరూపం అన్ని వివరించిన తర్వాత ఈ బాలుడు ఏకసంతాగ్రహి యమధర్మరాజు ఒక్కసారి చెప్తే అదంతా గ్రహించి
గ్రహించి అదంతా తిరిగి యమధర్మరాజుకు అప్పు చెప్పాడు. అది చూసిన యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఎంత జిజ్ఞాస ఉంది, ఎంత ఏకసంతగ్రహి, ఒక్కసారిలో అర్థం చేసుకొని చెప్పాడని ఆనందించి ఆయనే ఈ అగ్ని స్వరూపాన్ని నువ్వు ఇంత చక్కగా వివరించావు కాబట్టి అందులో ఒక స్వరూపానికి నచికేతాగ్ని అని పేరిచ్చి ఆయన కొన్ని శ్లోకాలు ఇచ్చారు. ఆ శ్లోకాలు ఎవరైతే పఠిస్తారో నచికేతాగ్ని చేస్తూ ఆ శ్లోకాలు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తించుగా కానీ యమధర్మరాజే వరం ఇచ్చారు అతనుడికి. రెండో వరం. మూడో వరం ఏం కావాలో కోరుకో. మూడో వరం అడిగాడు. ఆత్మ ఉంది కదా అంటున్నారు, మరణించిన తర్వాత ఆత్మ ఎటు వెళ్తుంది, అసలు ఆత్మజ్ఞానం ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి నాకు తెలియజేయండి అని అడిగారు. యమధర్మరాజు చెప్పారు, నాయన ఆత్మజ్ఞానం అనేది అందరికీ అందేది కాదు, అది అందించేది కాదు, అందించినా ఎవరు ఆచరించలేరు. నీకెందుకు ఇవన్నీ, నీకు సర్వ సుఖాలు ఇస్తాను, భోగాలు అనుభవించు, రాజ్యాన్ని ఇస్తాను, అప్సరసలను ఇస్తాను, ఆనందంగా జీవితాన్ని గడుపు, వెళ్ళిపో అని అంటారు. నాకు అవేవి వద్దు స్వామి, ఆ సర్వ సుఖాలు తాత్కాలికమైనవి, ఆనందం ఆ సంతోషం తాత్కాలికమైనది, అవన్నీ నాకేమీ వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి, బ్రహ్మజ్ఞానమే కావాలని పట్టుబట్టాడు. కూర్చొని పట్టుబడితే ఎంత నచ్చ చెప్పినా యమధర్మరాజు వెళ్ళే. ఎన్ని ఇస్తానన్నా నాకు అవేమి వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి. ఇంకా ఆయన చేసేది ఏమి లేక అప్పుడు ఆత్మజ్ఞానం బోధించాడు. నాయన, ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందాలన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా ఇంద్రియాలన్నీ నీ వశంలో ఉండాలి. ఇంద్రియాలన్నీ బాహ్యంగా చూస్తాయి. ఈ బాహ్యంగా చూసిన ఇంద్రియాలన్నిటినీ అంతరంగా చూసేలా చేసుకోవాలి. ఈ జీవుడు, ఈ శరీరం అనేది ఒక రథం. శరీరం ఒక రథం. ఈ జీవుడు అందులో రథాన్ని అధిరోహించిన వాడు జీవుడు. ఈ బుద్ధి అనేది ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనస్సు అనేది కళ్ళం. నీ ఆలోచనలు ఉంటాయి కదా, అవే గుర్రాలు, పరిగెట్టే గుర్రాలు అవే ఆ ఇంద్రియాలు, ఆలోచనలును. సో నీ ఆలోచనలు నీ ఇంద్రియాల్లోకి కంట్రోల్లోకి రావాలంటే నువ్వు మనస్సు అనే కళ్యాన్ని పట్టుకుంటేనే అవి నీ కంట్రోల్లోకి వస్తాయి. అవి నీ కంట్రోల్లోకి రావాలంటే నీ రథం నీ కంట్రోల్లో ఉండాలి. బుద్ధి అంటే బుద్ధి వికసించాలి, బుద్ధికి నీ కంట్రోల్లో ఉండాలి. మనస్సు ఎప్పుడైతే నీ కంట్రోల్లో వస్తుందో నీ బుద్ధి వికసిస్తుంది. బుద్ధి ఎప్పుడైతే అంటే రథం నీ కంట్రోల్లో ఉన్నట్టే. ఆ రథం నడిపించేది బుద్ధే. అంటే ఈ శరీరాన్ని నడిపించేదంతా బుద్ధే. బుద్ధి ఏం చెప్తాదో, ఏదైతే నువ్వు వినగలుగుతావో ఈ రథం సవ్యంగా వెళ్తుంది. లేదా గుర్రం ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు అంత స్పీడ్గా ఈ ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. ఇవన్నీ సామాన్యమైన విషయం కాదు నాన్న. ఆత్మాని నువ్వు ఆత్మజ్ఞానం నాకు కావాలి అని అనుకుంటే మాత్రాన ఆత్మజ్ఞానం వచ్చేది. నువ్వు చదివితే వచ్చేది, విన్నంత మాత్రాన వచ్చేది. ఆచరణలో పెట్టాలి. ఆచరణ అంత సులువేమీ కాదు. ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఒక్కసారి కూర్చొని నువ్వు మొదలు పెడితే నీకు మాయ రూపంలో వస్తూనే ఉంటాయి. మామూలుగా కాదు, మాయ నీ చుట్టూ ఎటు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో కూడా నీవు గ్రహించలేవు. నిరంతరం ఎరుకుతో ఉండాలి. ఏ విధంగా ఎవరు వచ్చి ఏది చెప్పినా, ఎటు నుంచి ఏది జరిగినా, ఏదైనా సమస్థితిలో దాన్ని నువ్వు తీసుకునే స్థితి నీకు రావాలి. ఆ సమస్థితి తీసుకొని రావాలంటే నీ సాధన ఎంత ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ నీ సాధన చేస్తూ ఉంటావో నీ మనస్సు నీ కంట్రోల్లోకి వస్తుంది. నీ మనస్సు ఎప్పుడు నీ కంట్రోల్లోకి వస్తుందో నీకు సమస్థితి వచ్చేస్తుంది. ఏది అయినా సరే ఎక్కువగా తీసుకోవు, ఏది పట్టించుకోవు. కష్టం వచ్చిందా, ఓహో ఈరోజు ఇలా వచ్చింది, పోన్లే రేపు సుఖం వస్తుంది, ఇది శాశ్వతం కాదు. ఆనందమే వచ్చిందా, రాని పర్వాలేదు. అదే కూడా అన్ని బ్యాలెన్స్ అంటే సంతోషానికి పొంగిపోవు, దుఃఖానికి ఏడవ్వు. రెండూ ఒకటే. ఆ స్థితి చాలా చిన్న విషయం ఏంటండి. ఆ స్థితి రావాలంటే అంత ఈజీయా? ఎంత సాధన చేస్తే వస్తుంది ఆ స్థితి? అంటే మనం ఎంత చెయ్యాలి? ఈ జీవుడు నువ్వని తెలుసుకోవాలి. ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి రెండు కలయిక జరగాలి. పరమాత్మ గురించి ఇదంతా జరగాలంటే ఒక గంట అరగంట కూర్చుంటే తెలిసిపోద్దా? అలా అయితే ఎప్పుడో ముక్తి మోక్షాన్ని పొందిద్దాం కదా. ఇన్ని జన్మలు ఎందుకు?
ఇన్ని జన్మలు ఎందుకు మనకి ఎన్ని ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు? ఇంద్రియాలు అంటే మన శరీరంలో 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, నాభి, మూత్రం, 2 రంధ్రాలు, బ్రహ్మరంధ్రం. ఈ కింద రంధ్రాల్లో నుంచి జీవుడు బయటికి వెళ్తే మళ్ళీ జన్మ వస్తుంది. నీ కళ్ళల్లోంచి వెళ్ళిన, నోట్లో నుంచి వెళ్ళిన, నాభిలోంచి వెళ్ళిన, ముక్కు నుంచి వెళ్ళిన, నోటి నుంచి వెళ్ళిన, నీవు మూత్రం నుంచి వెళ్ళిన, ఎటు నుంచి వెళ్ళినా మళ్ళీ నీకు జన్మే. బ్రహ్మరంధ్రంలో నుంచి మాత్రమే జీవుడు బయటికి వెళ్తేనే ముక్తి మోక్షం. ఆ ముక్తి మోక్షం బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళాలంటే నీ సాధన ఎంత కఠినంగా ఉండాలి, ఎంత చెయ్యాలి, తపన ఉండాలి మనలోని తపన. ఈ జీవుడు భూమి మీదకి వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేయడానికి వస్తున్నాడు, అసలు ఈ భూమి మీదకి ఏం చేస్తున్నాడు, ఒక్కసారైనా మనం ప్రశ్న వేసుకుంటున్నామా? ఎన్ని జన్మలు ఎత్తున్నావు? 1 జన్మ పురుషుడు, 1 జన్మ స్త్రీ, పురుషుడు స్త్రీ. అప్పుడు భర్తగా ఉంటున్నాము, సంసారం ఎత్తున్నావు, భార్యగా ఉంటున్నావు, సంసారం ఎత్తుతున్నావు, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నావు, ఎన్నో పనులు చేస్తున్నావు. ఒక్కోసారి కోటీశ్వరుడు, ఒక్కోసారి పేదవాడివి, ఒక్కోసారి మధ్యతరగతి, అన్నీ అనుభవించేస్తున్నావు. అయినా సరే తృప్తి ఉండటం లేదు మనకి. ఎన్ని జన్మలు, ఈ జన్మే చూసుకుంటున్నావు, ఎందుకు తెలుసా తృప్తి లేదు? గత జన్మలో నువ్వు కోటీశ్వరుడువేమో, ఈ జన్మలో మధ్యతరగతి వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటున్నావు. గత జన్మ గుర్తు లేకపోవడమే. ఎన్నో అనుభవించేస్తావు కదా, అది నీకు గుర్తు లేకపోవడమే మళ్ళీ మాయ, మళ్ళీ అదే ఇది. ఇవన్నీ మనలో నుంచి తొలగిపోవాలి. ఏదొచ్చినా తృప్తి. ఆ తృప్తి రానంత వరకు నీకు దుఃఖమే. 2 స్నేహితులు లాటరీ టికెట్లు కొన్నారండి. ఒకడికి ముందు రోజు, తర్వాత రోజు ఇంకోటికి పేలుతుంది. ఈ ముందు రోజు వీడికి ₹1,00,000 పేడింది. వీడు ఆనందానికి హద్దులు లేవు, పార్టీ ఇచ్చాడు సెలవుని. తర్వాత రోజు వాడికి 2 కోట్లు పేలింది. వీడు ఆనందం అయిపోయింది. ఎక్కడ నిలిచింది? ఎందుకు? వీడికి తృప్తి లేదుగా. నాకంటే ఆడికి ఎక్కువ పేలింది. ముందు రోజు ఉన్న ఆనందం తర్వాత రోజు మరి లేదు. ఎందుకు? నువ్వు వాడిని చూస్తున్నావు కదా. నువ్వు అదే వాడిని చూడకంటే భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు అని ఆనందం ఉండుంటే నీకు ఉంటుంది. కానీ ఉండదు. మనిషి అది అస్సలు ఉండదు. ఆశాజీవి మనిషి ఆశాజీవి. తృప్తి ఉండదు. ఆ తృప్తి మనకి రావాలంటే సమస్థితి రావాలి. ఏదైనా ఒకటే, కింద పడుకున్నా ఒకటే, మంచం మీద పడుకున్నా ఒకటే, రోడ్డు మీద పడుకున్నా ఒకటే, ఎక్కడ పడుకున్నా అదే నిద్ర చేయగలగాలండి. అబ్బా మంచాలు నాకు అలవాటు అయిపోయింది, కింద నేను ఉండలేకపోతున్నాను. ఉండలేవు. ఎందుకు? సుఖానికి అలవాటు పడ్డావు కదా, సుఖానికి శరీరాన్ని అలవాటు చేసావు, అందుకే పడుకోలేకపోతున్నావు. కానీ అక్కడైనా ఎక్కడైనా అదే నిద్ర చేయగలాలి. ఏ తిండి అయినా పర్వాలేదు. ఈరోజు 5 రకాలు తిన్నావా తిను, తర్వాత రోజు గింజనం తింటావా తిను, తప్పే ఉంది. ఏదైనా ఈ జీవుడు ఆ నిమిషం శరీరానికి బలంకే కదా. 100 రకాలు ఇస్తే నీకు బలంలో తేడా ఏమైనా వచ్చేస్తుందా? నీ ఆలోచన బాగాలేనప్పుడు నువ్వు ఎన్ని రకాల ఐటమ్స్ తిన్నా, నువ్వు జీడిపప్పులు తిన్నా, బాదం పప్పులు తిని శరీరాన్ని పోషించినా, నీ ఆలోచన బాగోపోతే నీ ఎనర్జీ పోయినట్టే. నువ్వు అనుకుంటున్నావు శరీరానికి శక్తి ఇచ్చేస్తే నాకేదో బలంగా అనుకున్నావు. లేదు, అది లేదు. నీ ఆలోచన కరెక్ట్ లేకపోతే ఈ శరీరాన్ని నువ్వు ఎంత పోషించినా అది మళ్ళీ నీరసకే దారి తీస్తుంది. ఎందుకంటే ఎనర్జీ పోతుందిగా. నువ్వు సంపాదించిందల్లా మాట ద్వారా పోగొట్టేస్తున్నావు, కంటి ద్వారా పోగొట్టేస్తున్నావు, చెవు ద్వారా పోగొట్టేస్తున్నావు, నీ చేతుల ద్వారా పోగొట్టేస్తున్నావు. ఎక్కడ నిలుపుతున్నావు నీ శక్తిని? ఎక్కడా నిలిపించట్లేదే. మరి నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు? ఇదంతా దేనికి చేస్తున్నావు? అయితే ఈ మాత్రం ఈ పొట్ట కోసం, ఈ దీనికోసం ఇన్ని తప్పులా, ఇన్ని ఏం చేస్తున్నావు? నిద్ర ఉండట్లేదు, సుఖం ఉండట్లేదు, పిల్లల గురించి యాతన. వాళ్ళు ప్రణాళికలు రాసుకొని వచ్చారండి. మీ తల్లిదండ్రుల నుంచి మీ జీవితం ఒక్కసారి చూసుకోండి. మీరు ఎలా వచ్చారు? ఈ రోజు రేపు ఏం జరుగుతుంది? ఏటో జరగాల్సింది జరుగుతుందిగా. నువ్వు తప్పించగలవా? లేదుగా. వాడు ఏం చదవాలని వచ్చాడు ఈ భూమి మీదకి అదే చదువుతాడండి. కానీ ఇందులో మన గొప్పే ఉంది, మన పేరు చెప్పుకుంటాం. పిల్లని ఎంత కంట్రోల్లో పెట్టేని తెలుసా? అందుకే వాడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. నువ్వు చేసింది ఏటుంది ఇక్కడ అనుకుంటున్నావు నువ్వు. ఆడు గాడి తగ్గిపోతే నాదే లేదు, సమాజం చెడగొట్టింది. ఆడు అటు తిరిగాడు, అందుకే చెడిపోయాడు. బాగుపడితే మనం, చెడిపోతే సమాజం. ఇందులో మనం ఏది కాదు, మంచి ఏదో మనం తీసుకుంటాం, చెడేదో పక్కల మీద తోసేస్తాం. చెడవగానే పక్కలు ఇది తీసుకుందాను, అది తీసుకోవాలిగా. ఎందుకు తీసుకోము? మనస్సు ఒప్పుకోదండి. మనస్సు ఎప్పుడు ఆనందాన్ని, సుఖాన్నే కోరుకుంటుంది. మిగతా దేన్ని యాక్సెప్ట్ చేయదు. దానికి ఏది అవసరమో అదే తీసుకుంటుంది, అదే మనకిస్తుంది. దానికి ఏది అవసరం లేదో అది తప్పుగా చూపించేస్తుంది. మనకి తప్పుగా చూపించి పక్కల మీదకి తోసేస్తుంది. అప్పుడు బుద్ధి చెప్తుంది, ఎవరే నీ బుద్ధి ఏంటైందిరా, సమాజంలో అటు తిరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావురా అని చెప్తుంది బుద్ధి. అప్పుడు దాని మాట వినాలి నువ్వు. అప్పుడు అనుకోవాలి నిజమే కదా, నేను ఆ రోజే కంట్రోల్ చేసుంటే మన బుద్ధి
అది చెప్పింది వినాలి. ఇవన్నీ మనలో రావాలి అని అంటే మాత్రం ధ్యానం ఎంత చెయ్యాలంటే తీవ్ర సాధన చెయ్యాలండి. నిరంతరం తపన ఉండాలి. ఎంత తపన ఉండాలంటే 24 గంటలు ఖాళీ అయిందా కళ్ళు మూసేయాలి, ఖాళీ అయిందా కళ్ళు మూసుకొని కూర్చుంకోవడమే. ఇంకా అనవసర విషయాలు పక్కన పెట్టేయాలి. ఎవరో వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడేది మనకు పనికి వచ్చిందా లేదా, పనికి వస్తే తీసుకురా, పనికి రాకపోతే నాకు పని ఉందమ్మా పంపించేయండి, వేస్ట్. నీ చెవులోకి వెళ్ళిందా అది ఇక్కడికి వెళ్ళిపోద్ది, లోపలికి విషం, అది విషం నీకు తెలియకుండా లోపలికి ప్రవేశించేస్తుంది, నేను నాశనం చేసేస్తుంది. ఆ ఎరుకు ఉంచుకోండి. అనవసరమైన విషయాలన్నీ పక్కన పెడితే కానీ ఈ ఆత్మ అనేది ముందుకు వెళ్ళదు. ఆత్మ ఎదుగుదలకి నువ్వు వెళ్ళాలి అంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా పనికి మాల విషయాలు మనకు అనవసరం. మనం వాళ్ళు చెప్పింది వినొద్దు, మనము మాట్లాడొద్దు, మనం కూడా మాట్లాడద్దు. నోరిప్పే మా ఆత్మ గురించే మాట్లాడాలి, దేవుడి గురించే ఇంకొక విషయం మనకు అనవసరం. అలాగే 24 గంటలు నీకున్న గంటలన్నీ ఆత్మ కోసమే నువ్వు కేటాయిస్తేనే ఆత్మ ఉన్నది ఎదుగుదల పెరుగుతూ బుద్ధి వికసిస్తూ అప్పుడు నీకు జ్ఞానం వస్తుంటుంది. జ్ఞానం ఆత్మకు కావాల్సింది జ్ఞానమే. ఆ జ్ఞానమే దాని ఆహారం. నువ్వు శరీరానికి ఎంత ఇచ్చినా నేర్సే, ఆత్మకి జ్ఞానం ఇస్తే నువ్వు ఒక పూట తిన్నా హ్యాపీగా. ఈరోజు యోగులు ఋషులు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏం తినేస్తున్నారండి? ఒక పండో కాయో తిని హాయిగా జీవితం 1000 సంవత్సరాలు బతికేస్తున్నారు. ఎలా బతికేస్తున్నారు? వాళ్ళకున్న శక్తి, ఆత్మశక్తిని పెంచుకున్నారు. ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా కాపాడుకుంటున్నారు. కాబట్టి 1000 సంవత్సరాలు బతికియచ్చండి. ఆయుష్ మన చేతిలోనే ఉంది, దాన్ని పెంచుకోవడం మన చేతిలోనే ఉంది, సాధన మన చేతిలో ఉంది, ప్రవర్తన మన చేతిలో, ప్రతిదీ మన చేతిలోనే ఉందండి. ఎవరి చేతిలో లేదు. నీ బాల్ నీ చేతిలోనే ఉంది, నీ రిమోట్ నీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో. దాని కంట్రోలింగ్ నీ చేతిలో ఉంది, నువ్వు చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? వేరే వాళ్ళకి ఇచ్చి చూస్తున్నావు. ఎవరిది ఇవ్వకండి, మీ సాధన మీరే చెయ్యండి. గంటల తరబడి రాత్రి వినియోగించుకోండి. పగలు ఎన్ని పనులున్నా పని అయ్యాక కళ్ళు మూసుకున్న ఒక అరగంటే చేయగలిగితే అరగంట చేయి, కానీ రాత్రిని మాత్రం సద్వినియోగం చేయగలి. మిగతా టైం ఖాళీ అయినప్పుడు పిఎంసి ఛానల్ ఓపెన్ చేసుకోండి, పత్రిజీ గారు క్లాసెస్ వినండి. జీవితం అంటే ఏంటి, జీవుడు ఈ భూమి మీదకి వచ్చి దగ్గర నుంచి ఎలా జీవించాలి, ఎలా మరణించిన తర్వాత ఏం జీవితం ఉంటుంది ఏంటి, పత్రిజీ గారి క్లాసెస్ అద్భుతంగా ఉంటాయండి. పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన క్లాసెస్ వినండి. ఈ జీవుడి గురించి మొత్తం తెలిసిపోతుంది. అలా సద్వినియోగించండి. బుక్స్ ఉన్న వాళ్ళు బుక్స్ చదవండి, ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ తిరగేయండి, ఆ సత్యాన్ని గ్రహించండి. చిన్న పిల్లడు నచికేతుడు ఎంత జ్ఞానాన్ని పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి పొందాడు? బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకున్నాడు. ఈ ఆత్మజ్ఞానం తెలియాలి. ఆత్మజ్ఞానం నీకు ఎప్పుడు తెలిసి ఆత్మ సాక్షాత్కారం నువ్వు పొందుతావో ఆ చైతన్య అనుభూతి చెందాలండి. ఆత్మ అంటే మనకు కనబడేది కాదండి, అది శూన్యం. అది కనబడేది కాదు, దాన్ని అనుభూతి చెందాలి. చాలామంది ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను చూసేస్తాం, మనకు కాదండి. నీ లోపల ఒక జీవుడు ఉన్నాడని ఎప్పుడైతే నీ అనుభూతి నువ్వు చెందుతావో అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ అనుభూతి నువ్వు ఎప్పుడు చెందుతావో ప్రతి వ్యక్తిలో ఉన్నది కూడా ఆ చైతన్యమే. ఆ చైతన్యం దాన్ని తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ చైతన్యం కూడా నువ్వు అనుభూతి చెందుతూ ఉంటావు. ఈ చైతన్యం ఎప్పుడు చెందుతున్నావు? మన చుట్టూ ఉన్నది కూడా మొత్తం ఆ చైతన్యమే. ఎందుకంటే ఇదంతా శూన్యమేనండి. శూన్యమే భగవంతుడు, శూన్యమే నువ్వు. నీలో ఉన్నది ఆ శూన్యం, ఈ బయట ఉన్నది ఆ శూన్యం. ఆ శూన్యం అంతా నువ్వు అనుభూతి చెందగలుగుతూ ఉంటాడు. ఆ స్థితి రావాలండి. ఆ స్థితి ఎప్పుడు వస్తుందో ఆ చైతన్యం నేను ఒక్కటే, ఆ స్థితి రావాలి నీకు. ఆ స్థితి రావాలంటే నీవు తీవ్ర ధ్యాన సాధన చేస్తేనే వస్తుందండి. దాంతోపాటు ప్రతి జీవి కూడా నీలాగే భూమి మీద బతకడానికి వచ్చింది. అది గ్రహించండి. తెలియక తప్పు చేసేస్తున్నావు, తెలిసి చేయకూడదు. నీవు ఒక ఆత్మ, ఈ శరీరాన్ని తీసుకున్నావు, అది ఒక ఆత్మ ఆ శరీరాన్ని తీసుకుంది. దాన్ని చంపే హక్కు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? అది ఎంత పాపం. ప్రోటీన్స్ పేరుతో చంపి పడేస్తున్నాము. ప్రోటీన్స్ ఎందులో లేవండి? లేవా? పప్పుల్లో లేవా? ఉన్నాయిగా. మనం ఏ విధంగా అయినా సరే దానికి ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క మాట అడుగుతా. కోడిలో ప్రోటీన్స్ ఉన్నాయి, తింటున్నామండి. కోడికి ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీడిపప్పు బాదం పప్పు తింటుందా? ప్రోటీన్ని తయారు చేసుకునే శక్తి దానిలో ఉంది, తయారు చేసుకుంది. దాని శక్తి నువ్వు తినేస్తున్నావు. నీ శరీరంలో కూడా ప్రోటీన్ తయారు చేసుకునే శక్తి ఉంది కదా. మరి నువ్వెందుకు కాయగూరలు, ఆకుకూరలు, పప్పులు తిని నీ ప్రోటీన్ నువ్వు పెంచుకోలేకపోతున్నావు? ఏం బాదం పప్పు చేయడం 100 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తిని నీ ప్రోటీన్ నువ్వు పెంచుకోవచ్చు కదా. ఒక మోగజీవి అని చంపేసి నీ ప్రోటీన్ పెంచుకుంటున్నది కర్మ కాదా? కాదా అంటున్నావు. మళ్ళీ జన్మ తీసుకోవాలిగా.
తప్పు చేస్తున్నావు, జన్మ తీసుకోవాలి కదా, ఎన్ని జన్మలు తీసుకుంటాం, అది అనుభవిస్తుంది ఆ కర్మ. అదే కర్మ నువ్వు కూడా అనుభవిస్తావు తప్పు చేస్తే. తెలుసా తప్పు చేయకండి, అది చాలా 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 పెద్ద తప్పు. జీవహింస చేయడం తెలియదు, ఆచారం పేరుతో వచ్చేస్తుంది. ఆచారం 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 అని చెప్పి వస్తున్నా. నీ కొడుకు దెబ్బ తగిలితే ఏడుస్తున్నావు, దాన్ని దెబ్బ కాదా? నీకు ఒక దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది, దానికి అదే ఇచ్చాడుగా. దానికి లేదా నొప్పి, దానికి బేక కట్ చేస్తే విలవిలా కొట్టుకొని ఏడుస్తుంది. ఎవరిదా కర్మ, ఎవరిదా పాపం? తప్పు కాదు. ఆలోచన ఉండాలండి మనకి. ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆలోచన ఉండాలి. ఎవరి పేరుతో బలిదానాలు ఇస్తున్నాం మనం? తప్పు కాదు. చీర కుంకుమ, పసుపు చీర కుంకుమ ఇస్తే అమ్మొద్దు అన్నదా? ఆవిడ ఎప్పుడైనా ఖండించిందండి? ఎప్పుడైనా అమ్మవారు చెప్పారా వచ్చి పసుపు కుంకుమ చీర నాకు వద్దు, మేకలు కోళ్ళు ఇవ్వండి అని ఎక్కడైనా అడిగిందా? ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఎవరో ఎప్పుడో దేనికో వాళ్ళ స్వార్థం కోసం పెట్టిన దాన్ని ఒక ఆచారం పేరుతో చెప్పి ఇంతవరకు చేస్తున్నాను. తప్పు కాదు. అదంతా కర్మ అండి. ఆ పాపం అంతా తిరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ కరోనాలు ఎందుకు వస్తున్నాయి అండి? ఈ రోగాలని, వ్యాధులు దేనికి వస్తున్నాయి? ఈ వైరస్లు ఎందుకు వస్తున్నాయి? లక్షల లక్షల్లో దేనికి తీసుకెళ్ళిపోతుంది? మరి పాపం అంతా ఎక్కడికి వెళ్తుందండి? మన చుట్టే తిరుగుతుంది, మన చుట్టే తిరుగుతుంది, హరించుకుపోతుంది. మనం చేసిన పాపాలే కదా. అందుకే చాలా ఎరుకుతో ఉండాలండి. ఒక మాట అంటేనే కర్మ అన్నప్పుడు మరి ఈ తప్పులన్నీ దేని కింద దారి తీస్తున్నాయి? మరి ఇవన్నీ కర్మ కాదా? ఇదంతా కర్మేగా. ఎరుకుతో ఉండండి, ఎరుకుతో ఉండండి. తప్పు, అది చాలా పెద్ద తప్పు. నువ్వు ఒక మాట అంటేనే తప్పు. మరి ఆ మాట అంటే తప్పు అంటే నువ్వు మూగజీవాన్ని చంపేస్తున్నావు. అది ఎంత తప్పు, ఎంత కర్మ? ఆలోచన ఉండాలి కదా. అది ఒక బిడ్డ, అది ఇప్పుడు మనమే నొప్పులు పడుతున్నామా? దాని నొప్పి నీకు తెలుసా ఎంత వస్తుందో? ఒక ఆవు డెలివరీ అయినప్పుడు ఎంత నొప్పి పడుతుందండి? ఒక మేక డెలివరీ ఇటు అంత ఈజీగా అవి పిల్లల్ని కనేస్తున్నాయి కాదుగా. దాని నొప్పి బయటికి చెప్పలేదు. నీకు నోరు ఉంది, చెప్తున్నావు నొప్పి వస్తుంది, నొప్పి వస్తుంది, అరుస్తున్నావు. అది అరుస్తుంది, ఎంత బాధపడుతుంది భగవంతుడికి తెలుసా నొప్పి? తెలుసా? అందుకే అది కర్మ కింద మనకు పిచ్చి కొడుతున్నాడు. అది అంత కష్టపడే జీవితాన్ని ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ జన్మని ఏమీ కాకుండా ఆ బిడ్డని తుంచి పడేస్తున్నాం మనం. అది ఎంత తప్పు, ఎంత ఇది, అది ఆలోచన చేసుకోండి. తప్పు, అది చాలా పెద్ద తప్పు. ఇక్కడ నుంచి అయినా ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని వద్దు. జీవహింస అనేది అది జీవితం ఎంతవరకు అంతవరకు బతకనివ్వండి ఆనందంగాను. దాని జీవితం అయిపోయి అది వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి మన కోసం ఆ కన్నది. మనం చంపుతామన్నా, మనం మొక్కుతామన్నా. గరికపాటి వారు ఒకసారి చెప్పారు, విన్నారా? అది దాన్ని నీ బిడ్డకు ఒంట్లో బాగాలేనప్పుడు నువ్వు దాన్ని మొక్కి బలిచ్చేస్తున్నావు. మరి దాని బిడ్డకు బాగాలేదని నీ బిడ్డని మొక్కుకొని ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? నిజమేగా. నా బిడ్డను మొక్కుకొని అది ఇస్తే నేను ఒప్పుకుంటానా? ఒప్పుకొని దాన్ని ఊరుకుంటాను ఏంటి? ఎందుకు? నీదేనా? నువ్వేనా నొప్పులు పడి కన్నావు? నీదా తల్లి ప్రాణం? దాన్ని కాదా? దాన్ని కాదు తల్లి ప్రాణం. అది నొప్పులు పడే కదా కంటుంది. మరి ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు అండి? తప్పు కదా. అది కూడా ఒక ఆత్మ, నువ్వు ఒక ఆత్మ. అది భగవంతుడి నుంచే వచ్చింది, నువ్వు భగవంతుడి నుంచే వచ్చావు. మనందరితో ఒకటే కుటుంబం, ఆత్మ కుటుంబం. ఎందుకు ఆత్మ కుటుంబం? మనందరూ ఆ స్వరూపాలే కదా. శరీరాన్ని తీసుకున్నావు, వేరే వేరే కనబడుతున్నావు. అది మేకలాగా ఉంది, కోళ్ళలాగా ఉంది, ఆవులాగా ఉంది, గుర్రంలాగా ఉంది, నువ్వు మనిషిలాగా ఉన్నావు. కానీ నీ చచ్చిపోతే నీ శరీరంలోంచి వచ్చే ఆత్మ పదార్థం అంతా ఒక్కటే. దానికి రూపం లేదు, రంగు లేదు, ఏమీ లేదు, ఒకేలాగా ఉంటుంది. మరి అప్పుడు అది నువ్వు ఒకటే కదా, ఒకటే కదా. అప్పుడు ఒక తల్లి బిడ్డలే కదా మీరందరూ. మరి నువ్వు ఎవరిని చంపుకొని తింటున్నావు? నీ అన్నదమ్ముని, నీ అక్క చెల్లెల్నే నువ్వు చంపుకొని తింటున్నావు. నీ సొంత అన్నదమ్ముడికి దెబ్బ తగిలినా మరణిస్తే ఏడుస్తావు. మరి అది ఎవరైతే? అది కూడా నువ్వు వచ్చేది ఒక తల్లి నుంచే. నీ స్వరూపం నీకు తెలియదు కాబట్టి నువ్వు వేరేగా చూస్తున్నావు. నీ స్వరూపం అదే అని నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు ఎంత బాధపడతావు అంటే నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకండి. ఇప్పటి వరకు జరిగిపోయింది, తెలియక చేసేసాం. ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకుందాం. ప్రశ్న వేసుకొని మనం చేసిన తప్పా కరెక్టా? నీ ఆత్మ సాక్షాత్కారం నీకు పొందితే నువ్వు ఎంత తప్పు చేసావో ఆ రోజు నీకు తెలుస్తుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం నువ్వు పొందాలంటే మాత్రం సాధన చెయ్యండి. ధ్యానం ధ్యానం ధ్యానం. భగవంతుడు చేరే ఏకైక మార్గం ధ్యానం మాత్రమే. భగవంతుడు చేరే ఏకైక మార్గం ధ్యానం. ఆ ధ్యానాన్నే చెయ్యండి. మీకు ఎంత వీలైతే అంత సమయం ధ్యానానికి కేటాయిద్దామండి. ధ్యానాన్ని చేద్దాము. జై గురుదేవ్. థ్యాంక్ యూ.